సాడ్ ఇన్సిడెంట్ అంటే అన్ఫార్చునేట్. ఒక పాస్టర్ గారు మంచి ఉద్దేశంతో మరి ఈ పరిశుద్ధ ఆశ్రమ విధానంలో ఒక 86 పిల్లల్ని ఆయన పోషిస్తూ చదివిస్తూ ఉన్నారు. నిన్న సండే అవడం కాకుండా ఆ చర్చ కార్యక్రమాల్లో తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి బిర్యానీ పెట్టారు. బిర్యానీ పెట్టిన వెంటనే 86 మందిలో దాదాపు 27 మంది ఈ అస్వస్థతకి గురయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ ఇంటికి చేరుతారు. తరువాత అది బాగా సీరియస్ అవ్వడంతో వాళ్ళు 27 మంది మరి డిఫరెంట్ దీంట్లో ఒక ముగ్గురు చనిపోవడం జరిగింది. చింతపల్లిలో నుంచి ఇద్దరు, ఒకరు రెండవ అవసరం పోయినట్లు. సో 27 మందిలో 8 మంది దాదాపు ఏరియా హాస్పిటల్ తీసుకుని రావడం జరిగింది. వాళ్ళ కండిషన్ కొంచెం మెరుగు చేసి ఒక 4 ఆల్రెడీ కేజీహెచ్కి బెటర్ వైద్యం గురించుకోవడం జరిగింది. ఆ రిమైనింగ్ 4 మెంబర్స్ కూడా ఇప్పుడు వాళ్ళ కండిషన్ని అండ్ మెడికల్ సూపర్వైజర్ వాచ్ చేస్తున్నారు. వాళ్ళకి కొంత జర్నీకి సస్టైన్ అయిన తర్వాత వాళ్ళని కూడా కేజీహెచ్కి డిపెండింగ్ పాటు ఫర్దర్ సిచ్యువేషన్ అందించారు. సో ఇప్పుడు మిగతా 16 వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు పేరెంట్స్తో. వాళ్ళు చింతపల్లి, పాడేరు, కొయ్యూరు, డైవూరు. ఈ వీళ్ళందరినీ కూడా ఫోన్లో మెడికల్ డిపార్ట్మెంటు అండ్ రెవెన్యూ వాళ్ళ దీంతో అక్కడ ఈ సిచ్యువేషన్ మానిటర్ చేసుకొని వాళ్ళ తాలూకా ఆరోగ్య పరిస్థితి మరియు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వస్తామని తెలుసుకుంటున్నారు. వాళ్ళకు కూడా అవసరమైతే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ వాళ్ళ రోడ్ స్టాప్ వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడే మెరుగైన పరిస్థితి తీసుకొచ్చి ఫర్దర్ తీసుకెళ్ళి తరలించుకుంటారు. ఇది మనము చేస్తున్నామండి. అండ్ పూర్తి డీటెయిల్స్ ఎంక్వైరీలు చేస్తున్నారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇందులో మెయిన్గా ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా చేయాలి. ఎందుకంటే స్కూల్ వెళ్ళి వాళ్ళ పర్మిషన్ మీద మేము కూడా చేయాలి. రెండు కండిషన్స్ ఏ కండిషన్ వల్ల ఈ పరిస్థితి దారితీసింది. అండ్ మా తాలూకా రిపోర్ట్లు క్లియర్ చేసుకుని యాక్చువల్గా పోలీసు వాళ్ళు నెసరీ యాక్షన్కి మేమే రికమెండ్ చేస్తాము. వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయితే మంచిగా చేసి వాళ్ళు